హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. బ్రహ్మోస్ ఇండియాకి మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రైక్ వెపన్ అని మనందరికీ తెలిసిందే. అయితే దాడి చేయాల్సి వస్తే అందులో ఎయిర్ లాంచ్డ్ వెర్షన్ అనేది ఇండియాకి హైయెస్ట్ ప్రయారిటీ అయింది. సింధూర్లో ఎయిర్ లాంచ్డ్ బ్రహ్మోస్దే ముఖ్యమైన రోల్. శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నుండి సేఫ్ డిస్టెన్స్ నుండి ఫైర్ చేసేలా 500 కిలోమీటర్ల రేంజ్, అలాగే 200 to 300 kg ఎక్స్ప్లోజివ్ పేలోడ్. మిజైల్ చాలా హెవీ వెయిట్ ఉండడం వల్ల సుకోయ్ జెట్ని మాడిఫై చేసి సెంటర్లో ఫిట్ చేశారు. రష్యా MiG-31 జెట్ని కూడా ఇలానే మాడిఫై చేసి సెంటర్లో కింజాల్ని పెట్టింది. అయితే ఈ తరహాలో సుకోయ్లోకి ఇంకో కొత్త మిజైల్ వస్తుంది. ఒక ఈవెంట్లో డిఆర్డిఓ దీన్ని బయట పెట్టింది. ఒక బిగ్ మిజైల్ని చూడొచ్చు. డిజైన్ని బట్టి ఇది క్రూజ్ మిజైల్ కాదు, బలిస్టిక్ మిజైల్ అని క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ డిఆర్డిఓ చీఫ్ రుద్రం సిరీస్లో రుద్రం 4 కూడా ఆల్రెడీ డెవలప్మెంట్లో ఉందని చెప్పారు. రుద్రం సిరీస్ ఏరో బలిస్టిక్ మిజైల్స్లో మొదటి 3 మిజైల్స్తో ఇది మ్యాచ్ అవ్వట్లేదు. సో మోస్ట్ లైక్లీ ఇది రుద్రం 4. రుద్రం 2కి 300 కిలోమీటర్స్, రుద్రం 3కి 500 కిలోమీటర్స్ రేంజ్ అన్నప్పుడు నెక్స్ట్ మిజైల్కి 700 to 800 కిలోమీటర్స్ ఉండొచ్చని అంచనా ఉండేది. కానీ ఈ మిజైల్ని చూస్తే ఇంకా పెద్దగా ఉంది. బ్రహ్మోస్ హెవీ వెయిట్ సూపర్ సానిక్ క్రూజ్ మిసైల్ కాబట్టి Su-30 జెట్ సెంటర్లో మాత్రమే ఒక మిజైల్ని క్యారీ చేస్తుంది. అయితే అదే జెట్ 6 రుద్రం 1 మిజైల్స్ని క్యారీ చేయగలదు. 4 to 6 రుద్రం 2 లేదా 4 రుద్రం 3. రుద్రం 3కి బ్రహ్మోస్ లాగానే 500 కిలోమీటర్ల రేంజ్ ఉంది, సేమ్ పేలోడ్ కెపాసిటీ ఉంటుంది. కానీ ఒక్క బ్రహ్మోస్కి బదులు ఈ 4 ఏరో బలిస్టిక్ మిజైల్స్ని సుకోయ్ క్యారీ చేయగలదు. మరి ఇప్పుడు బ్రహ్మోస్లా సింగిల్ ఏరో బలిస్టిక్ మిజైల్నే క్యారీ చేస్తుందంటే దాని రేంజ్ ఎంత ఉండాలి? ఎస్టిమేషన్ అయితే 1000 నుండి 1500 కిలోమీటర్ల రేంజ్. రష్యన్ కింజాల్, ఇజ్రాయేలీ స్పారో క్లాస్లో ఇది ఉంటుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఇండియా రాకెట్ ఫోర్స్ కోసం 1500 కిలోమీటర్ల రేంజ్తో సబ్సానిక్, సూపర్సానిక్, హైపర్సానిక్ క్రూజ్ మిసైల్స్ని డెవలప్ చేస్తుంది. వీటితో పాటు బలిస్టిక్ మిసైల్స్, హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ చైనా అటాక్ చేస్తే యుద్ధాన్ని కంటిన్యూ చేయకుండా స్టాప్ చేయడానికి బాగా డీప్లో ఉన్న స్ట్రాటజిక్ టార్గెట్స్ కోసం ఈ కేపబిలిటీని బిల్డ్ చేసుకుంటున్నాం. అయితే ఎయిర్ ఫోర్స్ కూడా అదే కేపబిలిటీ కోసం చూస్తుంది. ఎయిర్ లాంచ్డ్ మిజైల్స్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి. సింధూర్లో మనం బ్రహ్మోస్, స్కాల్ప్, ర్యాంపేజ్ అంటూ దాదాపు ఫైటర్ జెట్స్ నుండి ఫైర్ చేసే మిజైల్స్ని వాడాం. యుద్ధాల్లో వీటి రోల్ అనేది బాగా పెరుగుతుంది. 3 సింపుల్ రీజన్స్ ఉన్నాయి. గ్రౌండ్ లాంచ్డ్ మిజైల్స్కి స్పెషల్గా లాంచ్ వెహికల్స్ కావాలి. ఇవి డిజైన్ని బట్టి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సెకండ్, ఈ లాంచ్ వెహికల్స్ ట్రావెల్ చేసి లాంచ్ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి టైం పడుతుంది. థర్డ్, ఎనిమీ డ్రోన్స్, జెట్స్ నుండి ఈ లాంచ్ వెహికల్స్కి రిస్క్ ఉంటుంది. అయితే ఎయిర్ లాంచ్డ్ మిజైల్స్కి అలా సెపరేట్ వెహికల్స్తో పని లేదు. ఆల్రెడీ ఉన్న జెట్స్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. లాంచ్ వెహికల్స్ గంటల పాటు ప్రయాణించే దూరాన్ని జెట్స్ నిమిషాల్లోనే రీచ్ అవుతాయి. సో ఫాస్ట్గా అటాక్ చేయొచ్చు. అలాగే గ్రౌండ్ వెహికల్స్ కన్నా జెట్స్ సేఫ్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రమాదం వచ్చినా కూడా హ్యాండిల్ చేసుకోగలవు. అందుకే ఎయిర్ ఫోర్స్ కూడా ఇలాంటి లాంగ్ రేంజ్ మిజైల్స్ కోసం చూస్తుంది. బాలాకోట్ తర్వాత నుండి శత్రువు మీద అటాక్ చేయాల్సి వస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇండియా ఎక్కువ రోల్ ఇస్తుంది. అయితే ఎయిర్ ఫోర్స్ సుకోయ్లో బ్రహ్మోస్ని వాడుతుండగా ఆ తరహాలో మరో బిగ్ మిజైల్ రాబోతుంది. కానీ ఈసారి ఎయిర్ లాంచ్డ్ బలిస్టిక్ మిజైల్. సో ఇండియా కింజాల్, ఇజ్రాయేలీ స్పారోలకి పోటీ ఇచ్చే వెపన్ని డెవలప్ చేస్తుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.